ప్రవేశించుకున్నట్లు మీరు చేతనారా వెలుగుగా శోధనలో ఉండి మీరు శోధించబడుకోకుండా మీరు శోధనలో పడ్డాడు. ఎవరు తెలుసా? ధనములో పడిపోయాడు ఆఖాను. డబ్బు కావాలి నాకు ఏదైతే ఏముంది. ధనం ఉంటే మనిషి బ్రతకాలమో తిరగాలమో డబ్బు కోసం చూసి శోధనలో పడిపోయిన వాడుగా ఉన్నాడు. అలానే సిద్ధులంతే, ప్రభునందు ప్రియమైన సంఘం ఆఖాను కూడా అంతే. శోధనలో ఉండి పడిపోయి ధనం కోసం, డబ్బు కోసం, సంపాద కోసం, ఆస్తి పాస్తుల కోసం, స్వేచ్ఛ జీవితం కోసం మనుషులు ఆకర్షణ దగ్గర పడిపోతున్నామేమో. అందులో ఉన్నాడు ఆఖాను కథను ఉన్నాడు. అలా ధనాన్ని చూశాడు, బంగారు కమ్మెను చూశాడు, వస్త్రాన్ని సందడి నార వస్త్రాన్ని చూశాడు. అవి కావాలనుకున్నాడు, కొనాలంటే ఉండవు. ఏ ట్రాక్లోకి వెళ్ళిపోతే సంపాదించాలనుకున్నాడు, పట్టుకున్నాడు. దేవుడికి దొరికాడు. రాత కొట్టి సంపద తనే కదా, తన పుట్టమనంతగా లాస్ వచ్చినది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సంఘం గమనించండి. శోధనలో పడుకోకుండా మీరు మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆత్మ బాగా ఉండదంట, శరీరం బలహీనత. హల్లెలూయా. ఆత్మ సిద్ధమే, శరీర బలహీనత. ఆత్మ రెడీగా ఉంటదంట, బలహీనత తొలగిపోద్దంట. ఇంతకాలం ఉంటావు ఉండలేవు. ఎంతకాలం ఉంటావు భూమి మీద? ఉన్నంతకాలం కూడా సౌఖ్యంగా ఉండాలిగా, ఆనందంగా ఉండాలిగా. ఎన్ని కష్టాలు పడి బ్రతుకుతావు, నీ బ్రతుకు పాడుగాను అని సాతాను అంటాడంటే. ఎట్లా కాదు, వేరే ట్రాక్లో పంపిస్తాడు, మళ్ళీ అంటాడు నిన్ను. ఎట్టయితే ఎట్ట కాదు, ఎట్టకుంటే నువ్వు బాగా ఆనందంగా ఉంటావు, జీవిస్తావు, కావాల్సిన డబ్బు ఉంటుంది, కావాల్సిన ఆనందం ఉంటుందని అపేక్ష కలిగి యేసేపు పెడితే యేసేపు వినలా, మోషే పడితే వినలా. నాకు కావలసింది నుంచి దేవుని బట్టి నేను బ్రతకాలను, దేవుని బట్టి జీవించగలను యొక్క అపేక్షతో జీవించగలిగిన వారు ఉన్నారు. మీరు శోధనలు పడుకోకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. యేసేపు వెంటనే మెలకువగలిగిన వాడు రియాక్ట్ అయిపోయాడంతే, వద్దనుకున్నాడంతే, మెలకువకున్నాడు. శోధనలు పడిపోయిన వారు కూడా శోధన జయించగలిగిన వారు వచ్చినారు. అందుకోసం ప్రభు మనకు నేర్పిన పాఠంలో ప్రభునందు ప్రియమైన సంగమా, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీర బలహీనత. కాబట్టి శరీర బలహీనత లాపుతుంటది, కానీ మాత్రం ఆ శరీరాన్ని మనం కంట్రోల్లో చేసుకోవాలంటే నీ ఆత్మ మంట ప్రార్థన రేపబడును గాక, ఆత్మ నీళ్ళు రగిలింప చేయబడును గాక. చాలా మందికి ఉంటుంది కానీ ప్రార్థన ఆత్మను రగలు చేసుకోలేరు, ఆత్మీయంగా ప్రార్థన చేయలేరు. ఏది పుడి ప్రార్థన చేస్తాం, అంతేగాని మాత్రం నిజంగా నువ్వు స్పిరిచువల్ గా ఆధ్యాత్మిక ప్రార్థన చేస్తూ